హే హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సౌత్ కొరియాలోని ఉల్సాన్ అనే ప్లేస్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి మొత్తం ఉల్సాన్ అనే ప్లేస్ వచ్చేసి ఫ్యాక్టరీస్కి అండ్ చాలా వరకు ఇండస్ట్రీస్కి ఉంటాయి. అండ్ మేజర్గా చెప్పాలంటే హ్యుందాయ్ ఇండస్ట్రీస్. మీకు తెలుసు హ్యుందాయ్ కార్ మాత్రం మనకు తెలిసి ఉంటుంది, కానీ కార్ మాత్రం అందులో ఒకటి మన రిలయన్స్ కంపెనీ ఏ విధంగా ఒక్కటైతే ఉన్నదో మనకు, సో అందులో ఎన్నో ఉన్నాయి కదా సబ్. సో ఆ విధంగా ఇది హ్యుందాయ్ వచ్చేసి కార్స్. సముద్రం మధ్యలో ఒకటి ఉంటుంది చూసారా మీరు, ఏంటి అని అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది ఈ యొక్క హ్యుందాయ్ ఇండస్ట్రీస్. తయారు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసి మామూలుగా ఇప్పుడు కొన్ని ఓఎన్జీసీ ఉంటుంది మన చెప్పాలంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఓఎన్జీసీ ఒకటి ఉన్నది, ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్, ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ సంబంధించింది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం రీసోర్సెస్ ఉంటాయి, అంటే డబ్బులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఏం కావాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో వీళ్ళైతే తయారు చేసి ఇస్తారు. ఆ విధంగా అక్కడ నుండి సముద్రం లోపలికి మామూలుగా మనం బోర్లు వేస్తాం కదా ఇక్కడ బయట భూమి మీద, సో ఆ విధంగా సముద్రం లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆయిల్స్ని డ్రిల్ చేసేసి అంటే తీసుకొని వాటిని మామూలుగా వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత దగ్గరున్న సీషోర్కి పంపించి అక్కడ నుండి ఇట్లా ఈ విధంగా వేస్తారు అన్నట్టు. సముద్రం లోపల వీళ్ళు ఆ ప్లాట్ఫామ్ తయారు చేస్తారు. మీరు ఒక సినిమా చూడొచ్చు, ఈ మధ్యలో వచ్చేసింది షార్క్ మూవీ సంథింగ్, ఆ మూవీలో ఉంటుంది. మెగ్ 1, మెగ్ 2, మెగ్ 3 అనే సినిమాలు ఉంటాయి, దానిలో ఉంటుంది ఇది. సో షార్క్ అనేది ఇట్లా అటాక్ చేస్తూ ఉంటుంది. మీరు ఆ సినిమా చూస్తే మీకు ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి హ్యుందాయ్, అండ్ కొన్నిసార్లు హాస్పిటల్స్ కూడా చూశాను నేను, రెస్టారెంట్స్, లైక్ ప్రతి ఒక్కటి మన రిలయన్స్ ఏ విధంగా ఉందో అంత పెద్దగా ఉంది. ఇది చాలా పెద్దది. వాళ్ళ యొక్క కొడుకులు ఎవరైతే హ్యుందాయ్ వాళ్ళ కొడుకులు వాళ్ళ యొక్క వారసత్వం ఏదైతే ఉందో ఒక్కొక్క ఇండస్ట్రీని పంచుకొని ఈ విధంగా వేయడం జరిగిందనంట. అండ్ ఇప్పుడు అక్కడే ఉన్నాము, షిప్స్ తయారు చేసేది ఇది. అండ్ ఒక ప్యూర్ అండ్ ఫ్రెష్ ఏమంటారు సముద్రము. పర్లేదు బ్రో, ఉండి ఎటుపోతున్నావు. సో ఇది ఒక సముద్రము. అండ్ ఇక్కడ మనము కొన్ని షిప్స్ అవి చూడవచ్చు, అండ్ డ్రోన్ షాట్స్ కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ మనతో పడితే హారీష్ బ్రదర్ ఉన్నారు, సో తను ఇక్కడ చూపెట్టడానికి తీసుకొచ్చిండు. అండ్ ఇక్కడ చూడండి సముద్రం చూడండి ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉన్నదో. అండ్ చెత్త కూడా మీకు ఏం కనబడదు, మ్యాక్సిమము చాలా నీట్గా ఉంటుంది. అండ్ అక్కడ ఒక ఐలాండ్ కనబడుతుంది కదా, అక్కడికి నేను వెళ్ళాను కానీ మన డ్రోన్ను తీసుకోపోతా. ఒకసారి డ్రోన్ వ్యూలోకి వచ్చేసేయండి, సిటీని చూద్దాం. ఏమంటారు? పదండి. You breathe that healthy breath. I know it's all of you that I get. One bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark, and we did everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. I watch you shower, so beautiful, the way the water drips on your phone. I always knew you were too good for me and that we would never be. We share the last set cigarette, it is the least thing that I regret. Now close the door, leave you asleep, the town is empty just like me. Baby, we're wasting on you. Down in the abyss with you.
ఒక కోస్టల్లో ఉండే సిటీ ఉల్సాన్ అనే ప్లేస్, ఒక ఇండస్ట్రియల్ ఏరియా. మీరు అటు సైడ్ చూసుకుంటే డౌన్ టౌన్ అవన్నీ కూడా కనబడ్డాయి. సో మీకు ఎలా అనిపించినవి అండ్ ఈ సిటీ గురించి ఏమన్నా చెప్తావా బ్రో? నైస్ సిటీ, గట్టిగా మాట్లాడు. వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఇన్ కొరియా. ఇండస్ట్రీస్గా చాలా ఫేమస్. మ్యాక్సిమం ఇండస్ట్రీస్ ఇక్కడే కొరియాలో ఉల్సాన్లోనే ఉంటాయి. ఓకే, సో మ్యాక్సిమం ఇదైతే వచ్చేసి ఇండస్ట్రీస్ సంబంధించిన సిటీ అన్నట్టు. చాలా వరకు ఇవి ఇక్కడే లైక్ ఇక్కడ చాలా ఉన్నాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ రియలీ అండ్ కళ్ళతో చూసిన అండ్ మీకు కూడా చూపెట్టిన, నచ్చింది అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుండి ఇంకా బయలుదేరాలి నేను. సో టైం అయితే 1 అవుతుంది. సో ఏం చేద్దాం అనేది డిసైడ్ చేసుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరైతే అందరు కూడా అండ్ అక్కడ క్యాంపింగ్ చేసుకుని వండుకున్నారు. అక్కడ క్రేజీగా ఉన్నది అక్కడ కూడా. యా, చాలా బాగున్నది సిటీ కూడా. ఇంకేమైనా విషయాలు తెలిస్తే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రెగ్నెన్సీ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ అది ఎక్కువ శాతం ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకుంటారంట. అండ్ ఇక్కడ మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ అవుతాయి. అండ్ ఇంకొకటి, ఇది 1 కిలో వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది ఐఎన్ఆర్లో. తక్కువలో తక్కువ అది మినిమము. ఇంకా ఎక్స్ట్రీమ్లకు కూడా వెళ్తుంది అన్నట్టు. సో అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తిని చూస్తాను నేను కొంచెము. దీన్ని ఇది చాలా గట్టిగా ఉంది చూడుకుంటే. ఉప్పు ఉంది. చేప తోలు ఉంటుంది కదా, ఆ చేప తోలుని తింటే ఎలా ఉందో అలానే ఉంది. ఆ టేస్ట్, ఆ స్మెల్ వచ్చేస్తుంది. కానీ రిచ్ ఫుడ్ అన్నట్టు. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సీ షోర్కి ఉన్నాము. మీరు ఇప్పటిదాకా చూసారు కదా. చూసిన తర్వాత నేను ఇక్కడ ఒకటి చూశాను, ఈ కుక్క పిల్ల. హలో హలో, హాయ్. సో ఇది వచ్చేసి సీవీడ్ కల్టివేషన్ అయితే చేస్తున్నారు. సో ఈ సీవీడ్ను మంచిగా కట్ చేసేసి దీన్ని ఏం చేస్తున్నారంటే, ఇగో ఇది మొత్తం సీవీడ్ అన్నట్టు. ఈ సీవీడ్ను అక్కడ సముద్రంలో వీళ్ళైతే కల్టివేట్ చేస్తున్నారు. ఇది చాలా కాస్ట్లీ అన్నట్టు. ఉమెన్సే కానీ లేకుంటే మనమే కానీ లైక్ ఎవరు తిన్నా కూడా బ్లడ్ అనేది క్లియర్ చేస్తారు అన్నట్టు. సో వీళ్ళు ఈ బోట్లలో వెళ్ళేసి అక్కడ తెచ్చుకున్నారు. అండ్ అక్కడ ఒక లైక్ సీవీడ్ కల్టివేషన్ ఉన్నది. తర్వాత దీన్ని ఈ విధంగా మంచిగా ఎండబెడతారు అన్నట్టు. ఇట్లా ఎండబెట్టిన తర్వాత దీన్ని మనం మార్కెట్లో అమ్ముతారు. ఇది మంచి కాస్ట్లీ ఉంటుంది అండ్ చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అన్నట్టు. మనము ఏమంటారు, స్పిరులినా లాగా ఇది కూడా ఒక మంచి రిచ్ విటమిన్స్ ఉన్న ఫుడ్ అన్నట్టు. ఇది సీవీడ్ ఇగో ఈ విధంగా ఎండబెడుతున్నారు. అండ్ ఇగో చూసారు, ఇది ఈ విధంగా వీళ్ళైతే ఎండబెట్టి అమ్మడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ అది ఎక్కువ శాతం ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకుంటారంట. అండ్ ఇక్కడ మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ అవుతాయి. అండ్ ఇంకొకటి, ఇది 1 కిలో వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది ఐఎన్ఆర్లో. తక్కువలో తక్కువ అది మినిమము. ఇంకా ఎక్స్ట్రీమ్లకు కూడా వెళ్తుంది అన్నట్టు. సో అసలు దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తిని చూస్తాను నేను కొంచెము. దీన్ని ఇది చాలా గట్టిగా ఉంది చూడుకుంటే. ఉప్పు ఉంది. చేప తోలు ఉంటుంది కదా, ఆ చేప తోలుని తింటే ఎలా ఉందో అలానే ఉంది. ఆ టేస్ట్, ఆ స్మెల్ వచ్చేస్తుంది. కానీ రిచ్ ఫుడ్ అన్నట్టు. అండ్ ఇంకొకటి, మీరు చూస్తారు మన కోస్టల్లో ఉండే ప్రజల యొక్క జీవన విధానం చాలా రఫ్గా రాగా ఉంటుంది, కానీ చాలా రిచ్గా ఉంటుంది వీళ్ళది. అండ్ ఇంకొకటి, ఇక్కడ టైఫోన్స్ ఎక్కువ వస్తాయి, అవే అండి తుఫాన్ లాంటివి. సో అలాంటివి వచ్చినప్పుడు, తుఫాన్లు అలలు ఎక్కువ వచ్చినప్పుడు నీళ్ళు అనేటివి ఇది నిండిపోయి అక్కడ దాకా వెళ్తాయి అన్నట్టు. సో దానికోసం ఈ క్రేన్ అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏవైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు అన్నిటినీ క్రేన్ నుండి
తీసుకోపోయి ఆ పైన పెట్టేస్తారు. పైన పెట్టేసి మామూలుగా వాటికి సేఫ్టీ చేస్తారు. ఇగో ఈ బోట్లలో ఇప్పుడు ఛార్జింగ్ కావాలి, ఇప్పుడు వీళ్ళకి లైటింగ్ కావాలి. ఇగో ఈ సోలార్ ఉందా, ఈ సోలార్ ప్యానెల్ తోటి లైక్ వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటారు అన్నట్టు, అంటే ఛార్జింగ్ వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ చూడండి మీరు సీవీడు, ఇది పట్టిన సీవీడ్ను ఇగో ఈ విధంగా ఒక లైక్ దీనిలో కట్టేసి దీన్ని తీసుకుపోయి అమ్మడానికి అయితే తీసుకొని పోతున్నారు అన్నట్టు. యా అండ్ ఇక్కడ చాలామంది క్యాంపింగ్స్ వేసుకుంటారు. క్యాంపింగ్స్ వేసుకొని మంచిగా వేస్తారంట. అండ్ క్యాంపింగ్ మొత్తం ఫ్రీయే, ఇక్కడ ఎవరు కూడా ఏం అడగరు. అండ్ మంచి వాష్రూమ్స్ అవి ఇవి కూడా అన్నీ అయితే ఉంటాయి అన్నట్టు, ఇక్కడ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇక్కడ చూడండి మనం దండ మీద తునకలు ఎండేసినట్టు వీళ్ళు కూడా ఈ విధంగా ఎట్లా ఎండేసిరో చూడండి. ఇక్కడ సీవీడ్ను ఈ విధంగా ఎండేసి వీళ్ళైతే అమ్మడం జరుగుతుంది అన్నట్టు. మరి 10,000కు కిలో అంటే దగ్గర ఎండేసినాక ఇది వెయిట్ తగ్గుద్దిలేండి, అంటే ఓకే వర్తే, కానీ ఎండేసినాక వెయిట్ తగ్గుద్ది. వీళ్ళు ఏం చేసేది ఉండదు, జస్ట్ పోయి సముద్రంలో దీన్ని కల్టివేట్ చేస్తారు, తీసుకొస్తారు, దీన్ని ఎండబెడతారు, అమ్మేస్తారు. దాని యొక్క క్వాలిటీని బట్టి, బట్ మంచి క్వాలిటీయే ఉంటుందంట. అండ్ ఇగో ఈ విధంగా వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది క్యాంపింగ్ చేసుకోవడానికి. ఈ విధంగా ప్లాట్ఫామ్లో మీరు అక్కడ చూసుకుంటే కొంచెం చూస్తున్నారా, ప్లాట్ఫామ్ ఉంటుంది. అండ్ 4 చుట్ల వాష్రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది, అటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నైట్ వరకు ఇక్కడే ఉంటారు, నైట్ కూడా ఉంటారు. అండ్ మంచిగా కూర వండుకుంటారు, లైక్ వీళ్ళ డిషెస్ చేసుకొని ఇంత మందు తెచ్చుకొని మంచిగా క్యాంప్ వేసుకొని కూర్చొని తాగుతారు. మనం కూడా ఈ టైప్ ఆఫ్ క్యాంపింగే చేస్తాము, కానీ మన దగ్గర క్యాంప్ ఉండదు, మిగతా అంత సామాన్ ఉంటుంది సరుకు అంతా. పోయి బీచ్లో కూర్చొని నిమ్మలంగా తాగి సుక్కేసి ముక్క కొరికి బీచ్లో పోయి నీళ్ళలో ఎగిరి మొత్తం దిగబెట్టుకొని మళ్ళీ తాగి మళ్ళీ ఇంటికి పోతాం అన్నట్టు. సో వీళ్ళది కూడా అలాంటి కల్చరే, కానీ ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి సముద్రంలో ఇప్పుడు దిగడానికి ఎక్కువ ఇష్టపడరు అన్నట్టు. అండ్ ఇక చూసారా మీకు నీట్గానే ఉన్నాయి. అండ్ ఇది మ్యాటర్, మన బీచ్లలో ఎక్కువ ఇసుకను మనం చూస్తాము, ఒళ్ళంతా ఇసుక. ఆ దగ్గర ఉన్న హోటళ్ళల్లో మొత్తం బాత్రూమ్లలో మొత్తం ఇసుక ఉంటుంది, కానీ ఏమో ఈ బీచ్లో మాత్రం నాకు ఇసుకనైతే లేదు. అండ్ ఇవి సముద్రపు అంచులలో మొత్తం సిటీస్ మొత్తం ఆక్యుపై చేసేసుకున్నాయి. అండ్ మీరు చూసిరు డ్రోన్ షాట్లో ఇప్పటిదాకా బాగుండి ఉంటుంది. సో అక్కడ చూడండి, ఇక్కడ క్యాంప్ వేసుకుంటున్నారు, ఫ్యామిలీ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఒక పాశ్చాత్య కల్చర్? అంటే ఇవి కూడా మన ఏషియన్ కంట్రీసే, బట్ బాగుంది కదా, చాలా బాగుంది. చూడన్నారా, నేను కూడా అనుకుంటాను క్యాంప్ వేసుకుంటే బాగుండని, చూద్దాం. కానీ చాలా పని ఉంది, వర్క్ ఎడిటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కూడా నాకు, అది కూడా చూసుకోవాలి. సో బ్రోక్ అయితే ఇవాళ హాలిడే కాబట్టి మంచిగా మనతో అయితే స్పెండ్ చేస్తున్నాడు, చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, అండ్ ఇది వచ్చేసి హ్యుందాయ్ కారు. ఏమైనా ఉందా, చాలా పెద్దగా ఒక బస్సులా ఉంది. అందులో నేను మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాను, నాకు మాత్రమే కనబడుతున్నా. అండ్ ఇక్కడ స్టారియా అంట, హ్యుందాయ్ స్టారియా అంట. అండ్ చాలా కార్లు ఉన్నాయి. ఇక మొత్తం చూసుకుంటే 10 కార్లలో హ్యుందాయ్ వీళ్ళే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళ వాటిని మాత్రమే వీళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కియా కార్ ఇది చూడండి, ఈ మోడల్ ఇండియాలో ఉందా నాకు తెలీదు. అండ్ ఇక ఇదే శాంటాఫే అని ఉంది. సో ఇదేం కారు, హ్యుందాయ్ సంబంధించింది. అండ్ చూడండి, మ్యాక్సిమం నేను ఇప్పుడు చూపెట్టిన కార్లు చూపెట్టుకుంటూ పోతున్నా కదా మీకు, ఇగో ప్రతి ఒక్కటి కూడా హ్యుందాయ్ లేకుంటే హ్యుందాయ్, అయ్యా అన్నీ హ్యుందాయే ఉన్నాయి అసలుకి. హ్యుందాయ్ లేకుంటే కియా, సామ్సంగ్లో కూడా కార్లు ఉన్నాయంట నాకు. హ్యుందాయ్ కియా అంటే వాళ్ళదే కదా, హ్యుందాయ్ వాడు కియాని తీసుకున్నాడు అన్నట్టు. ఓహో, హ్యుందాయ్ కియా 2 ఒకటేనా, నాకు తెలియదు. అయితే హ్యుందాయ్ కియా 2 ఒకటేనంట, సబ్ బ్రాండ్ అంట. దానిలో జెనిసిస్ అని ఇంకొక మోడల్ ఉంటుంది, లగ్జరీ కార్. జెనిసిస్ అది ఎవరిది? అది హ్యుందాయ్ ఉందినా? మా కార్ ఇండస్ట్రీని మొత్తం సౌత్ కొరియాలో చూస్తే ఇంతే ఉంటుంది, కానీ అంత స్కోప్ లేకుండా వీళ్ళు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, చాలా. సో మీరు చూడొచ్చు, ఈ హ్యుందాయ్ వాళ్ళది ఈ ట్రక్స్ కూడా ఉంటాయంట. అండ్ హ్యుందాయ్ లారీస్ కూడా ఉంటాయంట. సో పెద్ద లారీస్ కూడా అవన్నీ కూడా హ్యుందాయ్ వాళ్ళవి. అట్లా చాలా రకాల ఉన్నాయి అన్నట్టు ఈ హ్యుందాయ్ వాళ్ళవి. అండ్ గ్రేట్ కదా. సో ఈ విధంగా ప్రతి ఇంటికి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, లాక్ కొట్టేసి ఎంటర్ చేయాలి. ఆ లాక్ నాకు చెప్పమంటే చెప్తారు. తర్వాత ఇంకొకటి, ఇక్కడి వరకు మాత్రమే మనకు ఇక్కడ అంతే షూస్ ఇట్లా వేసుకుంటాము. అండ్ తర్వాత ఇట్లా లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ కొరియాలో ఎలా ఉంటుందంటే, ఈ ఫ్లోర్ ఉందా, ఈ ఫ్లోర్ కింద మొత్తము హాట్ వాటర్ అనేటివి సరఫరా అవుతాయంట. సో ఈ హాట్ వాటర్ సరఫరా అవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఏంటంటే
హీటింగ్ అన్నది, ఫ్లోర్ హీటింగ్ అవుతుంది. నేను 72.55 కిలోలు ఉన్నా, అంటే నా మీద బట్టలు ఉన్నాయి, ఇవి ఒక 2 కిలోలు పోతే దగ్గర దగ్గర 70 ఉన్నా. అండ్ ఓకే 75 76 ఉండే మొన్నదాకా, తగ్గిన. ఇండోనేషియా అప్పుడైతే 65 ఉన్నా. 10-15 కిలోలు తగ్గుతున్నా పెరుగుతున్నా, ఒక్క వస్తుంది. అండ్ వీడియో ఎలా అనిపించింది ఫస్ట్ అది చెప్పండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రంజిత్ వీల్స్. ఆల్రెడీ 2 ఏమో అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే 1-2 గంటలలో నేను ఎటు పోతున్నా కూడా తెలియదు. సరే పొద్దుగాలనే 7 గంటలకు అట్లా బయలుదేరుతా అండ్ వీడియోస్ ఎడిట్ చేసుకుంటా. అండ్ బాయ్ బాయ్. వీడియో నచ్చింది అనుకుంటున్నా, హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రంజిత్ వీల్స్. బాయ్ బాయ్.